మనము చేయొద్దు. మన దేవాలయాన్ని మనము రక్షించుకోవాలి. తర్వాత గోపూజ చేయాలి. మనమంతా ఏం పూజ చేయాలి? మనం ఏం పూజ చేస్తాం? ఇట్లా 4 లక్షలు వచ్చి బహు బహు అని కుక్కలు తెచ్చుకుంటాం. ఇట్లా కుక్కలు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. స్వామి చేతులు చేతులు ఎత్తకుండా ఉన్నారు కొంతమంది. కుక్క ఏడు ఉండాలి, బయట ఉండాలి. ఆవేడు ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇట్లా కుక్క వచ్చింది, ఆవేడికి పోయింది, బయట కాగితాలు తినుకుంటూ ఉంటుంది. ఇది మన ధర్మం. ఆవు లోపల, దేశీ ఆవు లోపల పాలు తక్కువిస్తుంది. అయినప్పటికీ దాని లోపల సూర్యుని నుంచి డి విటమిన్ తీసుకొని పాలు పచ్చగా ఉంటాయి. చూడండి ఆవు పాలు. డి విటమిన్ టాబ్లెట్ ఎట్లుంటుంది? ఎవరైనా వేసుకుంటున్నారా డి విటమిన్ టాబ్లెట్? ఎవరు లేరా? అందరు డి విటమిన్ ఉన్న వాళ్ళే. ఎట్లుంటుందమ్మా? ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో ఉంటుంది. అమ్మవారు చెప్పింది ఎల్లో ఉంటుంది. పాలు కూడా ఎల్లో రకంగా ఉంటాయి. ఆవు పాలల్లో డి విటమిన్ ఉంటుంది. విటమిన్లు ఉన్నదంతా కూడా వేడి చేస్తూ ఉంటుంది. మన వాళ్ళు వేడైతుంది అని తీసి పక్క పడేసి, వాడు పాశ్చాత్య సంస్కృతి బ్రిటిష్ వాడు వచ్చి మన ఆవులన్నీ తీసుకొని పోయి వాడు పేటెంట్ హక్కులన్నీ పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఒక ఇంట్లో కానీ లేదా ఒక దేవాలయంలో కానీ మనం గోపోషణ చేయాలి. ఇక్కడ గోశాలను ఏర్పాటు చేయమని ఇక్కడ కమిటీ వాళ్ళని ఆజ్ఞాపించిన నేను. వాళ్ళు తప్పకుండా స్వామి అని చెప్పేసి మాట ఇచ్చినారు. కాబట్టి గోసేవ అనేటటువంటిది ఖచ్చితంగా మనం చేయాలి. దేశవాళీ ఆవులనే ప్రోత్సహించాలి. అది ఏమి పాలియకపోయినా సరే దాన్నే పోషిస్తాడు అంతే. స్వధర్మో నిధనో శ్రేయ. కృష్ణుడు గీతలో చెప్పినాడు, స్వధర్మో నిధనో శ్రేయ పరధర్మో భయాపహ. నీ ధర్మం రూపాయి లేకపోయినా దాన్నే ఆచరించు, దాన్నే నమ్మమన్నాడు. అంతేగాని పక్కింట్లో ఫ్రిడ్జ్లు, అవేంటి మైక్రో ఓవెన్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీ ఉందని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి వండుకుంటా అంటే అది కరెక్ట్? అది మన ఇల్లే స్వర్గము సుఖము అన్ని దాంట్లోనే. కాబట్టి మన ధర్మం ఏదైతుందో దాన్ని ఆచరించాలి. కాబట్టి ఆవు యొక్క పాలల్లో శ్రేష్టత్వం ఉన్నది. మరి ఆవు పాలు మనం తాగితే, అమ్మ పాలు లేకపోతే ఏం పాలు పట్టాలి? ఊగనే చెప్తున్నా, నేను చెప్పినాను. ఆవు పాలు పట్టాలి. అమ్మ పాలు లేకపోతే ఏం చేస్తారు? ఆవు పాలు దాపిస్తూ ఉండేవాళ్ళం, అవునా కదా? ఆవు పాలల్లో గుండెకు పట్టేటటువంటి కొవ్వు ఉండదు. కాబట్టి ఆవు నెయ్యి తినటం వల్ల చాలా పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి ఆవు పాలల్లో శ్రేష్టత్వం ఉన్నది. దాంట్లో చంద్రుడు ఏం చేసిండు తెలిసిన? చంద్రుడికి ఎన్ని కళలు ఉంటాయి? 16 కళలు ఉంటాయి. ఎన్ని కళలు ఉంటాయి? 16 కళలు అంటే స్టైల్స్. ఆయన యొక్క భావన, మనస్సు అనేటటువంటిది ఉంటుంది. 16 రకాలుగా ఉంటుంది. ఎన్ని? 16. ఆ 16 కళల్లో ఎందుకు ఆవు పాల గురించి మన పవిత్రత వచ్చిందంటే చెప్తున్నా. దాని గురించి అందరూ చక్కగా వినండి. ఎవరైనా నిద్రపోయేటోళ్ళు ఉంటే కూడా లేపండి పక్కన. ఆవు పాలల్లో చంద్రుడి యొక్క ఒక కళ ఉంటుంది అనమాట. అందులో దేంట్లో ఉంటుంది అంటే, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో గతి భేదాలను బట్టి తిథులు అన్నారు. తిథులు మనము పాడ్యమి, విద్య, తదియ, చవితి ఇవన్నీ ఏంటి? అయ్యి చంద్రుడి యొక్క స్టైల్స్ అవన్నీ. పైన ఆకాశంలో చూస్తే మనకు కొద్ది సన్నగా అవుతుంటాడు, లావు అవుతుంటాడు, నిండుగా ఉంటాడు. నిండుగా ఉంటే దాన్ని మనం ఏమంటాం? పౌర్ణమి అంటాం. ఇట్లా ఎన్ని రోజులు ఉంటాయి? 15 రోజులు, 15 తిథులు. మరి చంద్రుడికి ఎన్ని కళలు ఉన్నాయమ్మా? మరి ఇంకొకటి ఏడుకోయింది. అమావాస్య వరకు ఆయన క్షీణ చంద్రుడు అయిపోతాడు, పౌర్ణమి వరకు పెరుగుతాడు. మరి ఇంకొక కళ తీసుకుపోయి ఏడబెట్టుకోండి ఆయన. భూమి మీద ఆవు పాలల్లో, తెల్లటి పూలల్లో, దీంట్లో ఆయన ఆ చివరి ఒక కళను అందులో పెట్టేసుకున్నాడు. కాబట్టి ఆవు పాలల్లో ఏముంటుందంటే అమృతం ఉంటుంది. ఏముంటుంది? అమృతం ఉంటుంది. మనం అభిషేకానికి పంచామృతాల్లో ఏం వాడతాం? ఆవు నుంచి వచ్చేటి 3 వాడతాం, అవునా కదా? అది కథ. కాబట్టి ఆవును పెంచుకోవాలా, మనం బజార్లో వదిలేయాలన్నా? పెంచుకోవాలి. కొద్ది కష్టమే అయినప్పటికీ ఇప్పుడు చిన్న ఆవులు వస్తున్నాయి. కొద్ది ఖరీదు ఎక్కువైనా 4 లక్షలు పెట్టి ఆ డాబర్ మ్యాన్ కుక్క తెచ్చుకునే దాని బదులు పుంగనూరు ఆవులు చిన్నవి దొరుకుతున్నాయి. అవి పెంచుకొని ఆడ బజార్లో కుట్టి అది సొప్ప ఏదో దొరుకుతుంది. మనం 2 బ్యాగులు పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకొని రోజు దానికి దండం పెట్టుకుంటే పుణ్యం. గోమూత్రం ఇంట్లో పడితే పుణ్యమా పాపమా? గోమయం ఇంట్లో పడితే
పుణ్యమా పాపమా? సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఏం పేరుతో అలకమన్నారు? బర్రె పేరుతో అలకమన్నారా? దేంతోటి? ఆవు పేరుతో అలకమన్నారు. మరి కుక్కను వేసుకుంటే మనం ఏం చేయాలి? మరి కుక్కను పెంచుకుంటే దాన్ని ఏమైనా పని చేస్తాయా? 4 లక్షలు పెట్టి తెచ్చుకుంటాం మనం. దానికి తిండి పెట్టకపోతే ఏం చేస్తుంది? అది ఎవరు కరుస్తుంది? ఎవరు తెచ్చుకుంటే వాడినే కరుస్తుంది అది. అవునా? అంతేనా కాదమ్మా? కాబట్టి దానివల్ల అన్ని నష్టాలే. అది నాకింది అనుకో ఏం వ్యాధి వస్తుందో తెలుసా? రేబీస్. అదొక గ్రేట్ వ్యాధి అనమాట. రేబీస్ నరాల వ్యాధి వస్తుంది మొత్తం. వాడు కూడా కుక్క లెక్క 4 ఇట్లా బయట పెట్టుకొని సొంగగా ఆడుకుని అంటుంటాడు. వాడు కూడా రేబీస్ వ్యాధి వచ్చినాడు. కాబట్టి కుక్క వల్ల అన్ని నష్టాలే. అయినా దానికి 4 లక్షల దగ్గర పెడతాం. ఆవు లోపల అన్ని లాభాలే. ఆవును కౌగిలించుకుంటే పుణ్యం, దాన్ని నిమురితే పుణ్యం, దాని గోమూత్రం తాగినా పుణ్యం, నెత్తి మీద చల్లుకున్నా పుణ్యం, స్నానం చేసినా పుణ్యం, అన్ని పుణ్యమే. గోమయం వల్ల ఇంటి ముందర ఎందుకు చల్లుకుంటున్నారు? ఎందుకంటే బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉండేది క్రిమినాశకంగా. ఇప్పుడు జీవామృతం తయారు చేస్తూ ఉన్నారు దాంతో. కాబట్టి ఇన్ని పుణ్యాలు ఉన్నాయి. ఆవు నెయ్యి దేవతలకు ఏం పోస్తామమ్మా మనం? బర్రె నెయ్యి పోస్తామా? ఎందుకు పోయాం? దాంట్లో అమృతతత్వం లేదు. బర్రె నెయ్యి తింటే కొవ్వు అంతా పట్టుకుంటుంది. కాబట్టి ఆవు నెయ్యిలో మాత్రం అమృతతత్వం ఉన్నది. కాబట్టి మనం హోమం చేసేటప్పుడు ఆవు నెయ్యి పోస్తాం. ఎందుకో తెలిసిన? కామధేను సముద్భూతం సర్వత్రతుషు సమ్మతం దేవానామాజ్యమాహారం అత శాంతిం ప్రయచ్చమే. దేవతలు ఏం తింటారు అంటే కామధేను